ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. తమంతా కష్టపడితేనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు తాను సీఎంగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి అనడం రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని అవమానించడమేనన్నారు. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానం ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఇది టీడీపీ కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా అంటూ ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి తెలంగాణలో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మనుషులు, ఆంధ్ర పెత్తందారుల పెత్తనమే నడుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చేసారి ఏ పార్టీ ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న సందంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రంలో ఉన్నది రేవంత్ కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా అంటూ కూడా ఆయన ఘాటుగా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. శివ, సంచలన వ్యాఖ్యలకు సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలను బట్టి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్ననే ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గెలుపొందినటువంటి అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించినటువంటి రాజగోపాల్ రెడ్డి నిన్న కూడా అవసరమైతే నాకు ఇస్తాన్న మంత్రి పదవి ఇవ్వకపోతే నేరుగా సీఎం సీటునే నేను కొడతానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం కొంత సంచలనం రేపిందని మాత్రం చెప్పవచ్చు. మేమంతా కష్టపడితేనే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం సీట్ లో కూర్చున్నారు, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నట్టు కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే 10 ఏళ్లు సీఎం గా నేనే ఉంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఈ విషయంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎం ఉంటానన్న వ్యాఖ్యల మీద కూడా ఆయన స్పందించడం జరిగింది. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకుంటారు, ఆయన కాకుండా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న పరిస్థితి. అయితే ఇటు ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేయడం కొంత రాజకీయంగా కూడా సంచలనంగా మారిందని మాత్రం చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. మేమందరం కలిసి కష్టపడితేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన అది అదృష్టంగా భావించాలి, అందరితో కలుపుగోలుగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, అహంకారంతో మాట్లాడొద్దు అనే తీరుగా కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన సందర్భం ఉంది. దీంతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆయన కొంత తప్పుపట్టారు. ఇది టీడీపీ కాంగ్రెసా లేదంటే రాహుల్ గాంధీ కాంగ్రెసా అనేది కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉన్న కూడా రేవంత్ రెడ్డి అహంకారంతో నేనే 10 ఏళ్లు ముఖ్యమంత్రి అని ఎలా మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారనేది గుర్తుంచుకోవాలనే విధంగా కూడా ఆయన మాట్లాడడం, రేవంత్ రెడ్డి ఏ పార్టీలో టచ్ లో ఉండి ఎవరి మద్దతుతో ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు అనేది కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్లు ముఖ్యమంత్రి అనడం రాహుల్ గాంధీని, ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించడమేనంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన తీరును బట్టి కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు తెలంగాణలో ఇప్పటికి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మనుషులు, ఆంధ్ర పెత్తనదారులు పెత్తనమే నడుస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదనేది కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏంటి అసలు కొంత మున్సిపల్ ఎన్నికల వరకు కూడా కొంత సైలెంట్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా నేరుగా సీఎం ని టార్గెట్ చేస్తూ ఉండడం ఏమనుకోవాలి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట ఇచ్చింది, హామీ ఇచ్చింది అనేది కూడా రాజగోపాల్ రెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భం చూసాం. అయితే
2 సార్లు మంత్రివర్గ విస్తరణ చేపట్టడం, 2 సార్లు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తిగా ఉండడం, మరియు ఇటు ఏదైతే మంత్రులతోటి కూడా ఆయన కలిసి ఉండకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు దాదాపుగా 7-8 సార్లు పర్యటనకు వచ్చినా కూడా ఒక్కసారి కూడా ఆయన మీటింగ్ లో ఆయనతో కలిసి పాల్గొనకపోవడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన దూరం ఉన్నట్టుగా కూడా ఆయన వ్యవహార శైలిని బట్టి కూడా తెలుస్తుంది. కానీ మంత్రి పదవి విషయంలో ఎందుకు అధిష్టానం మంత్రి పదవి ఇవ్వడం లేదు అనే విషయం పైన కూడా ఆయన ఏ మీటింగ్ లో మునుగోడుకు సంబంధించినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ పోయినా కూడా, ఎక్కడ పర్యటించినా, ఎక్కడ సమావేశాలు కానీ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా ఆయనను కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, మంత్రి పదవి ఎప్పుడు వస్తుందంటూ కూడా అడుగుతుండటంతో ఆయన కొంత నిరుత్సాహం వ్యక్తం చేయడంతో పాటు కొంత ఆయన ఆ విషయం పైన కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి పదవి విషయంలో కూడా నిన్న ఆయన వ్యాఖ్యానించడం, ఇస్తే ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, లేదంటే నేరుగా సీఎం సీట్ నే కొడతానంటూ కూడా ఆయన ఏదైతే హెచ్చరిక టైప్ లో కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా నిన్న ఆయన మాటల్లోనే చూశాం. కానీ ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే అనేది కూడా పార్టీలో చర్చ సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలిసిన విషయం. కానీ కొన్ని సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావాలనే సీఎం రేవంత్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు కూడా చేసిన సందర్భం చూశాం. ఇటు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా అధిష్టానానికి లేఖ రాయడం కూడా, నల్గొండ జిల్లాకు మంత్రి పదవి అవసరం లేదు, రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాలని ఆయన అధిష్టానానికి లేఖ రాయడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఆ విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించి జానారెడ్డిని కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఇటు మంత్రులను కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన విమర్శలు చేసిన సందర్భం. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.